డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 వరువకల్లు ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి పుచ్చకాయలమడకు హెలికాప్టర్లు వెళ్లనున్నారు. ముందుగా పుచ్చకాయలమడలోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:35 తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రైట్, ఈరోజు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి హేమంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హేమంత్. విజయ్, ఏదైతే ఈ రోజు మొత్తం మీద సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఏదైతే 12:30 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంట సమయంలో పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామ జెడ్పీటీసీ ఏదైతే పాఠశాల ఉందో ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడనే ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఇతరులతో కూడా ముఖాముఖి అవుతారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 1:40 రోడ్డు మార్గంలో పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకొని అక్కడ 2:25 ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను అయితే ఎన్టీఆర్ భరోసా సొమ్మును పంపిణీ చేస్తారు. మొత్తం మీద అయితే సీఎం చంద్రబాబు ఏదైతే టూర్ కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మొత్తం మీద 12:40 హెలికాప్టర్ లో వస్తారు. 1 గంట సమయం నుంచి 1:10 వరకు ఎక్కడైతే ప్రజల నుంచి వినతులు అయితే స్వీకరిస్తారు. 1:45 నుంచి 1:25 వరకు విశ్వేశ్వరాలయంలోని పూజలు చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నేరుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. 2:25 నుంచి 3:25 వరకు గ్రామస్తులతో ఎవరైతే ఉన్నారో ఈ పుచ్చకాయ మాడకు సంబంధించిన ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వీరితో ముఖాముఖి కానున్నారు. ఏదైతే 1,38,00,000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. సీఎం పర్యటన కేవలం ఒక్క గ్రామానికి సంబంధించిందే కావడంతో ఇతర ప్రాంతాల వారికి ఎవరికి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ ఇప్పటికే పర్యవేక్షణ ఏర్పాట్లు అయితే చేశారు. పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద 800 మంది ఈ భారీ బందోబస్తు పోలీసు భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. 800 మంది పోలీసుల సిబ్బందితో. మొత్తం మీద అయితే నిన్న ఎవరైతే కలెక్టర్ రంజిత్ బాషా అలాగే ఎస్పీ బిందు మాధవ్ గ్రామాన్ని అయితే సందర్శించారు. అక్కడ హెలిప్యాడ్ ఏర్పాట్లను అలాగే జెడ్పీ ఆవరణం ఏదైతే ఉందో ఇక్కడ కూడా తనిఖీలు అయితే చేపట్టిన పోలీసులకైతే ఏదైతే డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మొత్తం మీద అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:30
ఆయన ఓరవకల్లు చేరుకుంటారు. అంటే ఓరవకల్లు విమానాశ్రయం నుంచి ఆయన ఎక్కడైతే ఈ పత్తికొండకు వెళ్ళనున్నారు. మొత్తం మీద అయితే ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. పకడ్బందీగా ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఏదైతే గ్రామస్తుల్లో ముఖాముఖి కావడం, అలాగే పలు శంకుస్థాపన అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఏదైతే పుచ్చకాయలమాడ గ్రామంలో అయితే మొత్తం మీద అయితే పర్యటన అయితే దాదాపుగా 3 గంటల 35 నిమిషాల వరకు ఆయన పత్తికొండ పుచ్చకాయలమాడ గ్రామంలోనే ఉంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళనున్నారు. విజయ్ రైట్, థ్యాంక్ యూ హేమంత్.